తీసుకుంటున్నారంట. ఇంకా కొంతమంది గడ్డిని కూడా ఆహారంగా తీసుకుంటున్నారట. కొంతమంది పందులు తినే పొట్టును ఆహారంగా తీసుకోవటానికి ఇష్టపడుతున్నారట. వీళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనల ప్రకారం నడుస్తూ కొంతమంది బూడిద తినటానికి ఆశపడుతున్నారు, కొంతమంది గాలితో కడుపు నింపుకోవాలని ఆశపడుతున్నారు, కొంతమంది ఏమో గడ్డిని మేస్తూ కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది ఏమో పందులు తినే పొట్టు తినాలని ఆశపడుతున్నారు, కానీ కొంతమంది ఏమో ఆయన శరీరము అనే రక్తాన్ని తినటానికి ఆశపడుతున్నారు. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమ బిడ్డలారా, ఈరోజు నువ్వు బూడిద తినటానికి ఆశపడుతున్నావా? గాలిని మేయటానికి ఆశపడుతున్నావా? లేక గడ్డిని మేయటానికి ఆశపడుతున్నావా? లేక పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే అన్నాడు ఆయన శరీరము అనే రక్తం తినటానికి ఆశపడుతున్నావా? ఎలా ఉన్నావు? అప్రాయం అయితే మాత్రము గడ్డిని మేయటానికి, గడ్డిని లేదా గాలిని మేయటానికి ఎదురు చూస్తూ ఉన్నారంట. వీళ్ళు ఎందుకు ఇలాగున గాలిని మేయాలనుకుంటున్నారు, బూడిదను మేయాలనుకుంటున్నారు, గడ్డిని మేయాల్సిన పరిస్థితి వచ్చింది, లేక పందులు తినే పొట్టు తినాలని ఆశపడాల్సిన పరిస్థితి వచ్చింది? ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉండటం వలన వారికి సంభవించిన విపత్తులను సూచిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏం చేసి దేవునికి వ్యతిరేకంగా ఉంటే బూడిదను తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో మొట్టమొదటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. రండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ లోపల ఒక పల్లవి శరణం పాడతాను, చక్కగా మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ చూపు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నువ్వంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నీ దూరమైనను. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నీ దూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల గురించి సూచిస్తున్న మాటలండి ఇవి. దేవునికి వ్యతిరేకమైన ఆరాధన, దేవునికి వ్యతిరేకమైన చర్యలు, దేవునికి వ్యతిరేకమైన తలంపులు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తూ ఉంటే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు వారు అంటున్న మాట ఏంటో తెలుసా? వాడు బూడిదను మేయుచున్నాడో. ఏం మేస్తున్నాడంట? బూడిదను మేయుచున్నాడు. బూడిదను తింటున్నారంటే మనుషుల కింద లెక్కండి. మేయుచున్నారు అంటే మేసేది ఏమిటి చెప్పండి? మేసేదానిని ఏమంటారు చెప్పండి? పశుప్రాయులుగా మారిపోయారు మనుషులు.
దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయుచున్న మన జీవితాలలో కూడా బూడిదను మేసే విధంగా దేవుడు చేస్తాడు. పశువుల బూడిదను మేసే విధంగా చేస్తాడు. ప్రేమ బిడ్డలారా, దేవుని ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు, దేవుని కోపము మన మీదకి వచ్చినప్పుడు ఏమైపోతామండి? మన జీవితం ఏమైపోతుంది? కాలిపోతుంది. బూడిద దేనికి సాదృశ్యము? బూడిద దేనికి సాదృశ్యముగా ఉన్నది? కాలిపోయిన తర్వాత మిగిలేదాన్ని ఏమంటారు? బూడిద. పంటలో సమృద్ధి అయిన పంట రాకుండా, చేలో ఉన్న పంట అంతయు కాలిపోయినప్పుడు ఏమి తీసుకొస్తావు ఇంటికి? వ్యాపారంలో అన్ని నష్టాలు వచ్చినప్పుడు ఏం తీసుకొస్తావు? ఏం మిగిలిందండి? మాకు బూడిదే మిగిలిందండి అంటావు. ఆలోచించండి. వ్యతిరేకమైన ఆలోచనలు చేయొచ్చు, దేవునికి వ్యతిరేకమైన పనులు మనం జరిగిస్తూ ఉన్నప్పుడు జరుగుతున్న పరిణామం ఏమిటంటే, దేవుని ఉగ్రత వారి మీదకి, దేవుని కోపము వారి మీదకి వచ్చినప్పుడు మిగిలేది శూన్యమే. ఆనాడు సదగోమర పట్టణాలను దేవుడు అగ్ని గంధకములతో కాల్చివేసినప్పుడు ఇప్పుడు ఆ ప్రాంతంలో మిగిలింది ఏంటో చెప్పనా? బూడిద మాత్రమే మిగిలింది. మనుషులకు మనం ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నా తప్పించుకోగలమేమో, కానీ దేవునికి మనము వ్యతిరేకంగా ఉంటే తప్పించుకోగలమా? దేవుని ఉగ్రత నుండి మనము విడిపించబడగలమా? ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. దేవుని కోపము మన మీదకి వచ్చినప్పుడు, దేవుని ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు వారి జీవితాలు అలాగుగా బూడిదగా మారిపోతుంది. బూడిదలో కూర్చొని బూడిదని మేయాల్సిన పరిస్థితి వస్తుంది. శూన్యము, కాలిపోయింది, నిర్మూలమైపోయింది. ఇప్పుడు ఏం మేస్తున్నాడంట? చదవండి ఆ మాట ఒకసారి. 44వ అధ్యాయం యెషయా గ్రంథం 20వ వచనం. వాడు బూడిదను తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారి వానిని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు, నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకునుటకు వానికి బుద్ధి సాలదు. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకున్నాము. ఎవరితో అంటున్నాడు? యాకోబుతో. ఎవరితో అంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో. ఏమంటున్నాడయ్యా అని మనం ఆలోచన చేస్తే, వారు బూడిదను తినుచున్నాడట. ఏమైపోయింది? సర్వజీవులకు తగిన కాల సమయంలో ఆహారం పెడుతున్న దేవుడు ఆకాశ పక్షులను, జలరాశులను, అరణ్యములు, అడవిలో ఉన్న వాటిని సమస్తమును దేవుడు పోషిస్తూ ఉంటే, తన పిల్లలైన వారు, తన బిడ్డలైన వారు బూడిదను తినాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవునికి వ్యతిరేకమైన మాటలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన తలంపులు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగించు వాని జీవితంలో మిగిలేది చివరికి బూడిద మాత్రమే. జాగ్రత్త! దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. జ్ఞాపకము చేసుకున్నాము. పౌలు తేనె ప్రవహించు దేశానికి తీసుకొచ్చాడు. బానిసత్వములో నలిగిపోతున్న వారిని విడిపించుకొచ్చాడు. ఆకలి అంటే పరలోకపు మన్నానుతో పోషించాడు. మాకు చికెన్ కావాలి, మటన్ కావాలని కోరుకుంటే బూరేడు పిట్టలు ఇచ్చి సమృద్ధిగా వారికి తినటానికి ఇచ్చాడు. దాహం వేస్తుందంటే బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేసి నడిపించాడు. ఎండ దెబ్బ తగలకూడదని మేఘమును పెట్టి వారు ఆ మేఘం కింద నడిపించాడు. అరణ్యములో ఒంటరిగా ఉన్న వారి మీదకి ఏ క్రూర మృగాలు దాడి చేస్తాయేమోనని రాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టాడు. ఇంతగా ప్రేమించిన దేవుణ్ణి, ఇంతగా దయ చూపిన దేవుణ్ణి, ఇంతగా కనికరము చూపిన దేవుణ్ణి మరిచిపోయారు. దేవుడు చేసిన మేలును మరిచిపోయారు. దేవుడు చేసిన కార్యాలన్నీ మరిచిపోయారు. చివరికి మిగిలింది ఏమిటి? చివరికి తేలిన ఫలితార్థం ఏమిటి అంటే బూడిదను తినాల్సిన పరిస్థితి వచ్చింది.
బూడిదను తినాల్సిన పరిస్థితి వచ్చింది. దీని సాదృశ్యం ఏమిటంటే దేవుని కోపము వారి మీద రగులుకున్నప్పుడు వారి జీవితంలో ఏమి మిగలకుండా శూన్యమైపోయింది. చివరికి బూడిద మాత్రమే మిగిలిపోయింది వారి బ్రతుకులో. ప్రేమ బిడ్డలారా, ఈ రోజు ఉన్నారా మన సంఘములో కూడా ఒకవేళ దేవుడు చేసిన మేలును మరచి దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయొచ్చు, దేవుడిచ్చిన వాటన్నిటిని తేరగా అనుభవిస్తూ దేవునికి వ్యతిరేకముగా జీవించువారు ఉంటే ఒకవేళ జాగ్రత్త, ఈ వాక్యము నీ కోసమేమో జాగ్రత్త. చివరికి బూడిదే మిగిలి బూడిదే తినాల్సిన పరిస్థితి వస్తుందేమో. అలాంటి పరిస్థితి రాకమునిపై నా దేవుని యొద్దకు వచ్చి సరెండర్ అయిపో. దేవునికి మహిమ కలుగుగాక. లోబడు. అయ్యా నేను పాపిని, నీకు వ్యతిరేకమైన పాపము చేసిన మాట వాస్తవమే తండ్రి. నీ కోపము నా మీదకు వస్తే నేను ఎలా బ్రతకగలనయ్యా? నీ కోపము నా మీదకు వస్తే నేను ఎలా బ్రతకగలను తండ్రి అని చెప్పి మనము ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా పొరపాటు చేస్తున్నామో, తప్పిదము చేస్తున్నామో వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే దేవుడు భూమి యొక్క మంచి పదార్థాలను భుజించేటట్టు చేస్తాడు. గట్టిగా చప్పట్లు ప్రేమ బిడ్డలారా. భూమి యొక్క మంచి పదార్థాలను భుజించేటట్లుగా నా దేవుడు చేస్తానని లేఖనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా బూడిద చేత కడుపు నింపుకుంటారా? నింపుకోగలరా అండి? బూడిద తింటే ఒకవేళ కడుపు నిండిద్దా? ఏమోలా నా చిన్నప్పుడు మట్టి మాత్రం తిన్నాను, ఆడుకునేటప్పుడు నాకేం మాత్రం తెలుసు అంటావేమో. ఒక్కసారి దానికి ఒక బలపరిచే వాక్యాన్ని మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 102వ కీర్తన 9వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఆ బూడిద ద్వారా మీరు కడుపు నింపుకుందురా? జీవము కలిగిన దేవుని మాట వింటే ఆయన మీ కడుపు నింపును కదా, సమృద్ధిని ఇచ్చును కదా, ఆకలి అనే మాట లేకుండా చేయును కదా, కరువు అనే మాట రాలేకుండా చేయును కదా, తొట్టిలో పిండి బుడ్డిలో నూనె తరిగిపోకుండా ఏ విధంగా ఆశీర్వదించాడోలా నిన్ను ఆశీర్వదించును కదా, కాకోలముతో ఆహారం పెట్టి ఏలియాని పోషించినట్టు ఏలియా నిన్ను పోషించినట్టు నిన్ను పోషించును కదా, కరువు అనే మాట నీ జీవితంలో రాకుండా చేయును కదా. చివరికి మనుషులు కోసుకొని వండుకొని తినే పరిస్థితి రాకుండా దేవుడు చేయును కదా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. చూడండి జాగ్రత్తగా కీర్తన గ్రంథం. అమ్మా, నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాము. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాము. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. గడ్డి వలె నేను వాడిపోయాను. వాడిపోయిన తర్వాత ఎండిపోద్ది, ఎండిపోయిన తర్వాత కాలిపోద్ది, కాలిపోయిన తర్వాత బూడిదైపోద్ది. ఇది చెప్పాలన్నా నీకు? ఏమైపోద్ది? ఆలోచించండి. బూడిదను మేము ఆహారముగా భుజించుచున్నాము. ఏమైంది? దేవునికి వ్యతిరేకమైన జీవితమును నేను కలిగి ఉండటం వలన, దేవునికి విరోధమైన కార్యములు చేయటం వలన నా జీవితంలో అన్ని కూడా శూన్యమైపోయాయి. అన్ని కాలిపోయిన అనుభవం, నశించిపోయిన జీవితం అనుభవంలోకి వచ్చాను. అంతా శూన్యమైపోయింది నా బ్రతుకులో. వీటన్నిటికి కారణం ఏమిటయ్యా అంటే నేనే దేవునికి వ్యతిరేకముగా జీవించాను. సతగోమర పట్టణాలు బూడిదగా మిగిలిపోవటానికి కారణం దేవునికి వ్యతిరేకమైన పాపము. సేవకుని దేవుని దూతలను పంపించిన వారి మాటలు వినకుండా పాపము వైపు పరిగెత్తారండి. అలాంటి జీవితాలను దేవుడు ఏం చేస్తాడంట? వినకపోతే, మారకపోతే, ఎన్నిసార్లు చెప్పినా గద్దించినా, ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే, చెడుతనమును విడిచిపెట్టకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలను విడిచిపెట్టకపోతే చూసి 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 ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడంట? ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే హఠాత్తుగా వారి మీదకి నాశనం వచ్చుపడునని సామెతలు 29లో మాట్లాడుతా ఉన్నాడు ప్రభు. నాలో ఫలించిన ప్రతి తీగను ఏం చేస్తాడంట? నాలో ఫలించిన ప్రతి తీగను తీసివేసి ఉండిలో పెట్టి, ఇంటి మీద పెట్టి 3 మూటలు నీరు పోసి బాగా ఫలించున్నట్లు చేస్తానన్నాడా? ఏమన్నాడరా చెప్పండి? నాలో ఫలించిన ప్రతి తీగను తీసివేసి, నరికివేసి, ఆ తర్వాత అగ్నితో కాల్చివేద్దును. అయితే మిగిలేదేమిటి?
బూడిద మాత్రమే. ఈ బూడిద దేనికి సాదృశ్యముగా ఉందో చెప్పనా? నశించిపోయి మరణించిన తర్వాత మిగిలేదేమిటంట? కాల్చిన తర్వాత మిగిలేదేమిటంట? బూడిద. దీనికి కూడా సాదృశ్యముగా ఉందండి. బైబిల్లో ఒక మాట ఉంటది, అన్యాయము చేయువారు లేదా అక్రమము చేయువారు, అక్రమముగా సంపాదించుకునేవారు, లేక పేదవారి ఎదవరాల పిల్లల నోటిలో మట్టి వేయువారు, చివరికి వారు కూడా మట్టిని తిందురు అన్నాడు హల్లెలూయా గట్టిగా. ఆలోచించారా? దేవుని వాక్యం చదివిస్తా ఉంది. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన మనం చేసి దేవునికి విరోధముగా జీవించి, దేవుడు ప్రేమామయుడు కరుణామయుడు, వెంటనే ఎవరిని శిక్షించడుగా, సమయాన్ని ఇస్తాడు, మారుతారు ఎదురు చూస్తాడు, మారకపోతే తుది నిర్ణయం తీసుకుంటాడు. దేవుని ఉగ్రత, దేవుని కోపము వారి మీదకి వచ్చినప్పుడు బూడిదని ఆహారముగా, కన్నీళ్ళే పానముగా అలాంటివి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మనము బూడిద తినేవారుగా ఉండకూడదు. బూడిదలా మన జీవితం మారక మునిపే బూడిదను ఒంటి మీద చల్లుకొని పశ్చాత్తాపపడాలి. గట్టిగట్టిగా చప్పట్ల ప్రేమ బిడ్డలారా. యోనా గ్రంథములో మనం చూస్తే, యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం మీరు చదవండి. అక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఏం చేశారంట? యోనా ప్రజల్లారా, యోనా వెళ్ళి, ఇదిగో దేవుని ప్రజల్లారా, దేవుని ప్రజల్లారా, మీ పాపము దేవుని దృష్టికి విరోధముగా ఉన్నదట. ఆల్రెడీ నా పెళ్లి చేశాడు, మీ పెళ్లి చేయబోతున్నాడు, జాగ్రత్త పడండి అని యోనా ప్రకటన చేయగా, ఆ గ్రామములో ఉన్న చిన్నలేమి, పెద్దలేమి, రాజులేమి, అధికారులేమి, మంత్రులేమి, శతాధిపతులేమి, సైనాధిపతులేమి, చిన్నలేమి, పెద్దలేమి, పశువులేమి, పాలు దాగే బిడ్డలేమి, ప్రతి ఒక్కరూ ఆహారం పుచ్చుకోకుండా రాజవస్త్రాలు విడిచి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని పశ్చాత్తాపముతో ప్రార్థన చేశారంట. నీ బ్రతుకు బూడిదగా మారక మునిపే, బూడిదను తినే పరిస్థితి రాక మునిపే బూడిదను సల్లుకొని పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరిగితే రావాల్సిన కీడు రాకుండా తప్పిస్తాడు. గట్టిగట్టిగా చప్పట్ల ప్రేమ బిడ్డలారా. అప్పటి కాలంలో ఏదైనా భయంకరమైన వార్త విన్నప్పుడు గుడ్డలు చెప్పుకుంటారు. అప్పటి కాలంలో దేవుని ఉగ్రత వస్తుందంటే ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి వస్త్రాలు విప్పి గోనె పట్టను కప్పుకొని బూడిదను చల్లుకొని బూడిదలో కూర్చొని కన్నీరుతో ఉపవాసం ఏడుస్తారు. అంటే రావాల్సిన ఉగ్రతను రాకుండా పశ్చాత్తాప పడతారు. అయితే బూడిదను చల్లుకొని పశ్చాత్తాప పడతావా? దేవుని యొద్ద నుండి నీకు క్షమాపణ దొరుకుతుంది. లేని ఎడల ఆ బూడిదలా నీ జీవితం మారిపోయి బూడిదను తినాల్సిన పరిస్థితి, బూడిదనే భుజించాల్సిన పరిస్థితి రాకమునిపై దేవుని వైపు తిరిగితే ఎంత బాగుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథములో ఒక మాట ఉంది. కీర్తన గ్రంథములో చక్కని మాట ఒకటి రాస్తాడు. 130వ కీర్తన, 130వ కీర్తన మీరు ఒక్కసారి చదవండి. 2వ వచనం లేదా 3వ వచనం చదువుదాం. యెహోవా, నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపుట వలన నీ యొద్ద క్షమాపణ దొరుకును. కొట్టుగట్టిగా చెప్పట్లో ఏం దొరుకుతుందంట? మళ్ళీ భయభక్తులు కలిగి ఆ తప్పుడు కార్యాలను విడిచి, ఆ చెడు కార్యాలను విడిచి, ఆ సిగరెట్లు, బీడీలు, సినిమాలు, లేదా అబద్ధపు మాటలు, అబద్ధము, అన్యాయము, గర్వము, అసూయ ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో దానిని విడిచి దేవుని యొద్దకొచ్చి పశ్చాత్తాపముతో కన్నీటితో ప్రార్థన చేసి దేవుని వైపు తిరిగి, ఇదిగో దేవాని యందు నేను ఇంకా భయము భక్తి కలిగి ఉంటానయ్యా, భయము లేని భక్తిని చేశానయ్యా, క్షమించు ప్రభువా అని ప్రాధేయపడి దేవుని పాదాలు పట్టుకుని గోజాడి అడిగితే నా దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది. కొట్టుగట్టిగా చప్పట్లో ఏం దొరుకుతుందంట? ఎలాంటి వానికైనా క్షమాపణ దొరుకుతుంది. కాదనలేడు నిన్ను, నెట్టివేయడు నిన్ను, కాదనలేడు నిన్ను, నెట్టివేయడు నిన్ను, ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు నా యేసు దేవుడు, నమ్మదగినవాడు. కాదనలేడు నిన్ను, నెట్టివేయడు నిన్ను, కాదనలేడు నిన్ను, నెట్టివేయడు నిన్ను, ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు నా యేసు
నమ్మదగిన వాడు. పాపములో పట్టబడిన స్త్రీని ప్రేమించలేదా? తన పాపములను క్షమి పాపములో పట్టబడిన స్త్రీని ప్రేమించలేదా? తన పాపమును క్షమించి రక్షించలేదా? దినమెల్లా నిన్ను పిలుచుచున్నాడు. ఇప్పుడైనా యేసు వైపు చూచి రక్షణ పొందుమో. దినమెల్లా చేతులు చాపి నిన్ను పిలుచుచున్నాడు. ఇప్పుడైనా యేసు వైపు చూచి రక్షణ పొందుమో. కాదనలేడు నిన్ను, నెట్టివేయడు నిన్ను. కాదనలేడు నిన్ను, నెట్టివేయడు నిన్ను. ఎంత దూర పాపినైనా ప్రేమిస్తాడు నా యేసు దేవుడు, నమ్మదగిన వాడు. స్తోత్రం, హల్లెలూయా. ఓ రోజు నేను మీటింగ్కి వెళ్ళిన కాడ ఒక సహోదరు వచ్చి తన పాత రోత జీవితాన్ని చెప్పుకొని నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా అన్నప్పుడు, ఎలాంటి వారినైనా క్షమిస్తాడమ్మా అని చెప్పి ఆ తదుపరి నా మదిలో వచ్చిన పాట ఈ పాట. ఇది నాకు చాలా ఇష్టం. ఈ పాట హృదయం కదలుతుందండి. దుఃఖముతో వేడుస్తూ రాసుకున్న పాట ఈ పాట. కాదనలేడు నిన్ను. మన పాటల బుక్ లో 26వ పాట. ఎప్పుడు విన్నారా, చూసారా? కనీసం పాడటానికైనా ట్రై చేశారా? హృదయము కదులుతుందండి. విన్న వారికి, పాడుతున్న వారి హృదయము తెప్పరిలో చేపడుతుంది. గొప్ప ఆదరణ కలుగుతుంది ఈ పాట. ప్రియమైన దేవుని సంఘం, ఆలోచించండి. బూడిద చల్లుకొని పశ్చాత్తాపపడాల్సిన మనము బూడిదను తినాల్సిన, మేయాల్సిన పరిస్థితి తెచ్చుకోకండి. హలిపడి గట్టిగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇంకొక విషయాన్ని మీకు నేర్పించబోతున్నాను. ముగ్గురిని పరిచయం చేసి త్వరగా ముగిచ్చేస్తాను. ఎక్కువ సమయం తీసుకొని త్వరగా రండి. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడట. ఉషియా గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి త్వరగా. ఉషియా గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు తీద్దాం. ఒకరేమో ఉషియా గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం తీయండి. ఇంకొకరేమో యోబు గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం ఒకరు తీయండి. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. అమ్మా, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. మానక దినమెల్లా అబద్ధమాడుచు బలత్కారము చేయుచున్నాడు. చాలమ్మా, ఎఫ్రాయిము ఏం మేయుచున్నాడంట? గాలిని మేయుచున్నాడు. తన జీవితము ఎలాగ మారిపోయింది అంటే ఆశీర్వాదానికి వారసుడండి అసలు ఆయన. ఈ ఎఫ్రాయిము, మనష్షే వీళ్ళిద్దరూ ఎవరి కుమారులో తెలుసా అండి? యేసోబు కుమారులు. అసలు జ్యేష్ఠ కుమారుడు మనష్షేని దీవించాల్సింది ఈ యాకోబు ఆశీర్వదించేశాడు ఎఫ్రాయిముని. ఏమండి, అర్థమవుతుందా? ఎందుకు ఆశీర్వదించాడు? ఏసావును ఆశీర్వదించాల్సింది యాకోబును మోసం చేత ఆశీర్వదించాడుగా. అలాగనే జ్యేష్ఠ కుమారుడైన మనష్షేని దీవించాల్సింది పోనిచ్చి ఎఫ్రాయిమును దీవించాడు. ఈ ఎఫ్రాయిము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాల్సిన ఈ వ్యక్తి దేవునికి వ్యతిరేకముగా నడుచుకుంటూ, అబద్ధమును అనుసరిస్తూ, చెడు కార్యమును అనుసరిస్తూ, దేవునికి వ్యతిరేకమైన మాటలు పలుకుతూ, వ్యర్థమైన మాటలు పలుకుతూ, పనికిరాని మాటలు పలుకుతూ, నిరాశ కలిగిన మాటలు పలుకుతున్నాడు. ప్రేమ బిడ్డలారా, గాలిని మేయుచున్నాడు. అమ్మా, చెప్పాను కదా, తినుచున్నాడు అంటే మనుషులు, మేయుచున్నారు అంటే దేనికి సాదృశ్యము?
చెప్పండి, పసిప్రాయుడుగా మారిపోయాడు. పశువుల కంటే హీనంగా ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు. నైక్యత విలువలు లేకుండా బ్రతుకుతున్నారు. పశువుల కంటే, నోరు లేని మూగ జీవాల కంటే ఘోరంగా బ్రతుకుతున్నారు. అవన్నీ కొద్ది గొప్ప జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ ఉంటే మనుష్యులు అలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. ప్రేమను బిడ్డలారా, గాలిని మేయుచున్నాడు. ఇంకేమన్నాడమ్మా? మళ్ళీ చదువు తల్లి. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. అమ్మా, తూర్పు గాలిని వెంటాడుచున్నాడంట. గాలిని మేయుచున్నాడు, గాలిని వెంటాడుతున్నాడు. ఎవరైనా గాలి చేత కడుపు నింపుకున్న వారు ఉన్నారా? ఆలోచించండి ప్రేమను బిడ్డలారా. దేవునికి వ్యతిరేకమైన జీవితము, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేయవారు గాలికై ప్రయాసపడుచున్నారు. హలోపడి గట్టిగా. అప్పుడప్పుడు అంటే ఏమంటారండి? చెప్పండి, గాలిని మేస్తున్నాడట, గాలి కోసం పరిగెత్తుతున్నాడట. అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేయవారు, దేవునికి విరోధముగా జీవించు వారిని దేవుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు బాగా వినండి. దేవుని కోపం వచ్చినప్పుడు దేవుడు ఆయుధాలు ఏమిటో చెప్పనా? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశాన్ని దేవుడు మనకు శత్రువులుగా లేపి విరోధులుగా నిలబెట్టి మన యొక్క బుద్ధి చేసి, మనకు బుద్ధి వచ్చేటట్టుగా వాటిని మన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా గట్టిగా. ఇతని జీవితంలో దేవుని చేత ఆశీర్వదించబడిన వాడుగా, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాల్సిన వాడు గాలిని మేయుచున్నాడే. దాని ద్వారా కడుపు నిండుతుందా? మీకు ఒక విషయం నేర్పిస్తాడు. యోబు గ్రంథం 15వ అధ్యాయం అన్నాను కదండి, 2వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. అమ్మా, జ్ఞానము కలిగిన వాడు నిరర్థకమైన తెలివితో గాలితో వాడు కడుపు నింపుకునునా? ఇది ప్రశ్న అండి, ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఎవడైనా జ్ఞానము లేకుండా మాట్లాడే మాటలు దానికి వలన ప్రయోజనం ఉందా అంటూ, ఎవడైనా తూర్పు గాలి చేత వాడు కడుపు నింపుకుందునా అంటున్నాడు. ప్రేమ బిడ్డలారా, ఆలోచించండి. ఈ రోజున గాలి ఏ మూల నుండి వస్తుందో, ఏ మూలకు వెళుతుందో మనకు ఎవరికి కూడా తెలియదు. యెహోవా సుడిగాలిలో నుండి వచ్చి యోబుతో మాట్లాడుతున్నాడు. మరి అబ్బాయి, నేను చేసిన పనులు నీకు తెలుసా? నీకు అసలు ఒకసారి రా, విచారణ చేద్దాం రా.